నగరంలో కాలువల్లో రోడ్లపై చెత్త వేస్తే ఇకపై కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని కాకినాడ నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ కమిషనర్ ఎన్వీవి సత్యనారాయణ హెచ్చరించారు. సోమవారం ఉదయం జగన్నాథపురం ప్రాంతంలోని 25వ డివిజన్ పరదేశమ్మపేట, నాగరాజుపేటలో శానిటేషన్ నిర్వహణ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడి టీ స్టాల్ వద్ద టీ గ్లాసులు రోడ్డుపైన పడేయడం గమనించిన ఇన్ఛార్జ్ కమిషనర్ సత్యనారాయణ టీ షాప్ యజమానిని పిలిపించి తక్షణమే గ్లాసులు తొలగించాలని ఆదేశించారు. ఇక ముందు కూడా చెత్తను రోడ్డుపై పడేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. డివిజన్లో ప్రజలను పలకరించిన ఇన్ఛార్జ్ కమిషనర్ పారిశుద్ధ్య కార్మికులు ప్రతిరోజు చెత్త సేకరణకు వస్తున్నారా లేదా అని అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా పౌరులు పురమిత్ర యాప్ను వినియోగించి తమ సమస్యలను తెలియచేయాలని సూచించారు. కాకినాడ నగరాన్ని క్లీన్ సిటీగా తీర్చిదిద్దేందుకు ప్రజల సహకారం చాలా అవసరమని అన్నారు. నగర ప్రజలకు క్లీన్ సిటీపై అవగాహన కల్పించి వారిని స్వచ్ఛ నగరంలో తీర్చిదిద్దడంలో భాగస్వామ్యం చేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ కెటి సుధాకర్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్, వాటర్ వర్క్స్ డిఈ లక్ష్మీనారాయణ, శానిటేషన్ సూపర్వైజర్ రాంబాబు, శానిటేషన్ ఇన్స్పెక్టర్ అప్పారావు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఆ దుకాణానికి సంబంధించి అక్కడ ఏదైతే టీ దుకాణం ఉందో టీ తాగేసిన కప్స్ అన్ని కూడా రోడ్డు మీద విసిరి వేస్తున్నారు. డస్ట్బిన్ పెట్టినా కూడా దే ఆర్ నాట్ ఫాలోయింగ్ ద నార్మ్స్. అట్లాంటి వాళ్ళకి ఫైన్ కూడా వేస్తున్నాము. ఎందుకంటే మన స్వచ్ఛ కాకినాడ స్వర్ణ కాంగ్రెస్ కాకినాడలో భాగంగా మనం ఎంత ఎడ్యుకేట్ చేసినా కూడా కొంతమంది వల్ల ఇంత శానిటైజేషన్ చేసినా కూడా కొన్ని డిఫెక్ట్స్ ఏర్పడుతున్నాయి. దానిలో భాగంగా ఎక్కడ కూడా అశుభ్రంగా ఉండకుండా మనం చర్య తీసుకోలేదు. ముఖ్యంగా ప్రజలకు సహకారం చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా ఈ వార్డు ఇన్ఛార్జీలు కూటమి నాయకులందరూ కూడా నేను కూడా కోరేది ఏంటంటే, ముఖ్యంగా మీ ఇంటికి వచ్చినప్పుడు తడి చెత్త పొడి చెత్త వేరుగా ఇస్తున్నారు ఏదో చూడటం. రెండోది, మీరు ఒక బాధ్యతాయుతమైన ఉన్నారు కాబట్టి మీరు కూడా రిక్వెస్ట్ టు ఎడ్యుకేట్ ద పీపుల్ హూ ఆర్ నాట్ ఫాలోయింగ్ ద నార్మ్స్. అదేవిధంగా మన సిబ్బంది కూడా వస్తున్నారు. అది ఇక్కడ ఎక్కడ చూసినట్టయితే మనకి బిల్డింగ్ వదిలేసిన మెటీరియల్ కూడా రోడ్డు మీద వేసేది జరిగింది. ప్లానింగ్ వాళ్ళతో కూడా చెప్పి బిల్డింగ్ ఏదైతే వేస్తున్నారో దాన్ని కూడా రిమూవ్ చేయడం జరుగుతుంది. ఇట్లా ముఖ్యంగా ప్రజల్లో ఎడ్యుకేట్ కావాలి. వారు కూడా మా ప్రజల సహకారము, అధికారుల యొక్క కృషి, ఈ రెండు ఉంటేనే మనం ఏదైనా సక్సెస్ చేయగలం. దీనిలో భాగంగా ఈ 30 వార్డులో ఉన్న కూటమి నాయకులందరికీ పేరు పేరున నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ప్లీజ్ కోఆపరేట్.